ఎక్స్ కేసినేని నాని మాట్లాడుతున్నటువంటి తీరును మేము గమనిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, దొంగతనం చేసి దొంగ అరిసినట్టు, ఒక అవినీతి పరుడు నీతి వ్యాఖ్యలు చెప్పినట్లుగా మాకు కనపడతారు. ఒక అసూయతోటి, ఆక్రోశంతో వాళ్ళ కేసినేని చిన్ని ఏదైతే పార్లమెంటులో ప్రజాదరణను చూసి ఓరవలేక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దాన్ని చూడలేక ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పైనేస్తే, ఒక 100 అబద్ధాలు ఆడితే ఏదైనా కనీసం 2 అబద్ధాలైనా నమ్మరా అనేటువంటి ఒక అపోహలో వాళ్ళ నాని బ్రతుకుతూ ఉన్నాడు. నేను సూటిగా నానిని అడుగుతూ ఉన్నాను, నీతో దగ్గరగా ఉన్నా నేను 25 ఏళ్ళు, నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు ఏ రోజుకు పిల్లికి భిక్షం పెట్టినోడివి కాదు. ఒక అహంకారపూరితంగా నువ్వు వ్యవహరించిన తీరికి ఇవాళ నీ చుట్టుపక్కల ఎవరు లేరు, నీ స్నేహితులు లేరు, నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేరు, చివరికి మీ అమ్మ చెల్లి కూడా నీతో లేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈ రకమైనటువంటి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావో వాళ్ళ ప్రజలు అసహించుకుంటున్నారనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టు. ఇక నీ సంగతికి వస్తే, నువ్వు ప్రజాస్వామ్యం గురించి, అవినీతి గురించి ఉపన్యాసాలు చెప్తున్నావు కదా ట్విట్టర్ల ద్వారాగా. ఇవాళ నువ్వు కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు? 42 కోట్ల అప్పు. దానికి ₹1 కట్టకుండా, అది ఎన్పిఐని నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి దాన్ని తిరిగి అన్న ఆంధ్ర క్యాంటీన్ అనేటువంటి ఒక పేరుని క్రియేట్ చేసి, నువ్వు హోటల్ బాగా నడుస్తుంది, రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంది, డబ్బులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు నువ్వెందుకు బ్యాంకుకి కట్టట్లేదు? బ్యాంకులో నీ లోన్ ఎందుకు ఎన్పి అయింది? అంటే బ్యాంక్ ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము కాదా అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఈ డబ్బులన్నిటినీ నువ్వు పొద్దాక సెల్ కంపెనీ అంటావు కదా, నువ్వు దానికి మారుస్తున్నావు సెల్ కంపెనీలు. ఈ ఆంధ్ర క్యాంటీన్ ఎవరిదా అని చూస్తే, ఆ ఆంధ్ర క్యాంటీన్ తన కూతుర్ల పేరు పెట్టుకున్నాడు. అంటే నువ్వు పెట్టిన లోన్ ఏమో ఎన్పి అయింది, అది ఆ డైరెక్టర్లు మార్చేసావు, వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు, అందులో నువ్వు డైరెక్టర్ల నుంచి నువ్వు నీ కూతురు బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇది ఒక ఆంధ్ర క్యాంటీన్లో నీ కూతురుని డైరెక్టర్లుగా పెట్టావు. దీని వ్యాపారంతో నువ్వు ఈ డబ్బుని ఇతర సెల్ కంపెనీలకు నువ్వు పంపిస్తా ఉన్నావు. ఇంకా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, నువ్వు ఈ బ్యాంకుకి కొలాటరల్గా నీకున్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టావు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ నువ్వు కట్టలేకపోతే నువ్వు పెట్టినటువంటి ఆస్తుల్ని వేలం వేసి ఆ డబ్బును రికవర్ చేసుకుంటుంది బ్యాంక్. నువ్వు దానికి ఏం చేసావు? నారాయణ కాలేజీకి ఇస్తే నెలకు 20 లక్షల రూపాయలు వస్తే అది కట్టట్లేదు. తర్వాత ఏదైతే ఎనికేపాడు దగ్గర ఉన్నటువంటి ఒక సైట్ని, తనఖాలో ఉన్న సైట్ని టాటా కంపెనీకి లీజుకి ఇచ్చే నేపథ్యంలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏమని అగ్రిమెంట్ చేశాడు? దీని మీద ఏమీ కేసులు లేవు, ఇది నాది, ఇది ఎవరికి సంబంధం లేదని వాళ్ళ దగ్గర ₹1 నువ్వు అప్పు తీసుకున్నావు, అంటే అడ్వాన్స్ తీసుకున్నావు. అంటే ఒక టాటా లాంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కంపెనీ మోసం చేశావు నువ్వు. నేను టాటా బ్రాండ్ అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి, వాళ్ళ టాటా కంపెనీకి నువ్వు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఉంది, ₹1 తీసుకున్నావు.
అంటే ఎవరి సొమ్ము ఎవరికి అద్దెకిస్తావు నువ్వు? ఇప్పటి వరకు అది బ్యాంకు సొమ్మే. నీకు 42 కోట్లు ఎన్పి అయిన తర్వాత ఇవాళ ఈ రకమైనటువంటి తతంగం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బ్యాంక్ ఏం చేస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి బ్యాంక్? ఒకవేళ బ్యాంక్ ఏదైనా జరిగితే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈడీ దీని మీద ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇటువంటి ఆర్థిక నేరస్తుడు, సుప్రీంకోర్టు మాట చెప్పింది, ఆర్థిక నేరస్తుడు ఉగ్రవాదితో సమానం అన్నాడు. ఇవాళ ఆర్థిక ఉగ్రవాది కేసినేని నాని ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ ఈ రోజున నువ్వు ఈ అసత్య ప్రచారాలు ఏ చేస్తున్నావో ఇవాళ ఎవిడెన్స్తో సహా నువ్వు ఇచ్చిన అగ్రిమెంటు, నువ్వు ఏదో ఓటర్లు మార్చినటువంటి బిల్లు, అదే రకంగా ఇవన్నీ మీకు అందరికి ఇస్తాం. మేమేమి అతనిలాగా అసత్య ఆరోపణలు చేయం. నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి కేసు, ఇవన్నీ నీవు లొసుగులు పెట్టుకొని, లోపాలు పెట్టుకొని వాళ్ళ ఒక నిజాయితీగా, నీతివంతంగా, ప్రజల ఆరోగ్యకరంగా విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడ్డటువంటి చిన్ని మీద నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇంతవరకు మేము ఏదో ఒక అన్నదమ్ముల మధ్య జరుగుతున్నది అనేటువంటి ఆలోచనతో చాలామంది మాట్లాడలేదు. ఇవాళ నాని నీది ఒక గొంతుక, ఇవాళ కేసినేని చిన్నిది వేలాది గొంతుకులు ఉన్నాయి. ఈరోజు 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కడు కూడా నిన్ను చీకొడతా ఉన్నారు. నీ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతా ఉన్నారు. నీకు సిగ్గు శరము లేదు. నువ్వు ఇన్ని తప్పుడు పనులు చేసుకుంటూ నువ్వు ఎవరికన్నా అప్పు తీసుకుంటే వాడి చెప్పులు ఎరిగిందాక తిరిగి 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 వాడి చెప్పులు అరగాలి. నువ్వు అప్పులు ఇవ్వవు. బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే కట్టవు, బస్సుల మీద లోన్ తీసుకుంటే కట్టవు. చివరికి నువ్వు తిరిగే బెంజ్ కారు లోన్ కట్టక సెల్లార్లో పెట్టిన పెద్ద మనిషి నువ్వు. చివరికి నీ దగ్గర కష్టపడినటువంటి ఎంప్లాయీస్ కూడా జీతాలు లేకొట్టినటువంటి పెద్ద మనిషి నువ్వు. నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? నువ్వు మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మసాక్షికి సమాధానం చెప్పాలి. నువ్వు తప్పుడు పనులు చేస్తూ, ఇన్ని తప్పుడు పనులు చేస్తూ కొని ఆధారం ఉన్నటువంటి ఆరోపణలు చేసావా? అసత్య ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నావు. మేము అడుగుతూ ఉన్నాం, ఎంపీ గారు అడిగారు, నీకు దమ్ముంటే నా మీద ఈడీ ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, లిక్కర్ దాంట్లో మీరు నిష్పక్షపాతంగా విచారణ జరగదు. నువ్వు ఎవరైతే ఆరోపించావో ఆరోపించబడ్డ వ్యక్తి దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయమని అడిగాడు. ఆ దమ్ము ఉండాలా? నువ్వు ఆ దమ్ముతో చెప్పగలవా? ఎన్నిటికీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తా ఉన్నాను, ఈ డాక్యుమెంట్స్ పెట్టి ఇది కాదు అని చెప్పు. నీకు ఆ దమ్ము ఉందా? నీదో బతికేనాయా? నువ్వు 2 సార్లు ఎంపీ చేసావు. నువ్వు ఇవాళ నువ్వు నీ నోటితోలతో పోగొట్టుకున్నావు. హీరో ఎవరైతే నీకు 2 సార్లు ఎంపీ ఇచ్చారో విశ్వాసం లేని, ఇంక అనకూడదు, నీకు కృతజ్ఞత లేదు, విశ్వాసం లేదు. రూపాయి ఖర్చు లేకుండా 2 సార్లు ఎంపీ సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావు, నారా లోకేష్ గారిని విమర్శిస్తావు, చిరంజీవి గారిని విమర్శిస్తావు, తెలుగుదేశం పట్ల నాయకుల్ని విమర్శిస్తావు. నువ్వే పెద్ద తోపు అనుకుంటున్నావా? నీ పక్కన ఇవాళ పిలిస్తే పలికేవాడు లేడు. చివరికి నీ తల్లి నిన్ను చీకొట్టింది, నీ చెల్లి నిన్ను చీకొట్టింది. ఏదే జగన్ రెడ్డి శిష్యుడు కదా నువ్వు. జగన్ రెడ్డి ఆయన బాటలో నడిచేవాడు కదా, ఆయన కూడా వాళ్ళ చెల్లి తల్లి పక్కన పెట్టింది. కాబట్టి ఇకనైనా పద్ధతిగా మాట్లాడు, నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ వీటి మీద విచారణ జరుగుద్ది. జగన్ రెడ్డి, కేసినేని నాని ఒక సెల్లో ఉండబోతూ ఉన్నారు. భవిష్యత్తులో ఇద్దరు జైలుకి వెళ్తారు. ఆయనకెల్లా కన్ఫర్మ్ అయింది. ఏంది తొందరలో వెళ్తారు. వీళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటారు శార్లీ శోభరాజు గురించి. ఏ శిష్యుడు
ఈయన మొదటి శిష్యుడు అయితే 2, ఆయన ఒకటైతే 2 అంతే. కాబట్టి ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, దీని మీద విచారం జరగాలి. ఏదైతే నువ్వు ప్రజల సొమ్ము బ్యాంకులో డిపాజిట్లు పెట్టుకున్నాయండి, బ్యాంకు సొమ్ము అంటే ప్రజల సొమ్ము, నువ్వు ప్రజల గురించి మాట్లాడుతున్నావు. నీ ప్రజల సొమ్ము తీసుకొని రూపాయి కట్టకుండా ఎక్కొట్టి నువ్వు కేసులు ఎదుర్కొంటూ నువ్వు ఏ రకంగా మాట్లాడతావని మేము అడుగుతూ ఉన్నాం. ఓకే, నువ్వు మాట్లాడు, నీ మాటలకన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మేము నిప్పులాగా ఉన్నాం కాబట్టి. వాళ్ళు చిన్నవాడైన సిండి ఒకటే మాట అంటాడు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు, ప్రజల గుండెల్లో నుంచి రావాలి, ప్రజల మధ్య నుంచే రావాలి నేను అని ఆ రోజు ప్రయత్నించాడు. ఈరోజు నిన్న ఉదయం 6 గంటలకు బయలుదేరితే రాత్రి 2:30కు వచ్చాడండి. 3 నియోజకవర్గాల్లో తిరిగి. నువ్వేనాడన్నా బయటికి వెళ్ళావా నువ్వు అసలు ఆఫీస్ నుంచి? నిన్ను కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. ఇక్కడ జనాన్ని చూసి ఈ ఆఫీస్ ఎప్పుడు కళ్ళకళ్ళాడుతుంటుంది. ప్రజలు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, వాళ్ళ పనులు చేయించుకుంటా ఉన్నారు. ఇటువంటి వ్యక్తిని చూసి ఓర్వలేనితనం ఇది, అసూయతనం. నీ అంత అసూయకు పేటెంట్ ఎవడన్నా ఉన్నాడంటే విజయవాడలో, అది కేశినేని నాని. మా ఈర్ష్యపరుడు, ఎవడు ఎదుగుదలను వార్చలేడు. చివరికి నేను దగ్గరగా ఉన్నా, నాతో మాట మాట్లాడతాడు, పక్కనోడితో మాట మాట్లాడతాడు. ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉండబట్టే నువ్వు వెళ్ళిపోయావు. ఇక నీకు తదుపరి జైలుకి వెళ్ళటమే మిగిలి ఉంది. మీరు 10 సంవత్సరాలు పరిచయం ఉంటున్నారు, 10 సంవత్సరాలు ఎంపీగా చేశారు. ఆ 10 సంవత్సరాలు ఆయన అభివృద్ధి పాల్పడ్డారు, మీరు ఎప్పుడు చెప్పలేదు, అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఆ 10 సంవత్సరాలు కాదండి, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాయండి. హోటల్ ఎప్పుడు కట్టాడు హోటలు? మేము దూరంగా అయినా కానీ కట్టాడు హోటల్. మేము చెబుతున్నది ఏంటంటే, ఇది శాంపిల్ మాత్రమే నాని, ఇది శాంపిల్. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి కూడా ప్రజల ముందు పెడుతున్నాం. ప్రెస్ ముందు పెట్టడం అంటే అది ప్రజల ముందు పెట్టినట్టు. ఈ డాక్యుమెంట్స్ నీకు దమ్ముందా అని అడుగుతా ఉన్నాను. నువ్వు దీన్ని కాదని చెప్పు. నీకేమాత్రం దమ్ముంటే ఈ కాదు, నువ్వు చేసిన ఆరోపణలన్నీ మేము కాదని చెప్పగలిగేటువంటి ఆధారములు మా దగ్గర ఉన్నాయి. ఎవడన్నా బుద్ధున్నోడు 3600 కోట్లు చిన్ని గారి దగ్గర ఉన్నాయని చెప్తాడండి? నువ్వు ఇసుక దందా అంటాడు, మట్టి దందా అంటాడు. నువ్వు గత 5 ఏళ్ళు ఎంపీకి ఏడ్చావు కదా జగన్ రెడ్డి గవర్నమెంట్లో. ఆ మట్టి దందాల గురించి, ఆ ఇసుక దందాల గురించి నువ్వెందుకు మాట్లాడలా? నీకు వాటా ఉందనే? అప్పుడు లేని ఇప్పుడు జరగట్లేదు. ఇసుక ఫ్రీ, అసలు గ్రావెల్ ఆపేశారు. జగన్ చేసిన పాపాలను ఎలికి తీసే పనిలో ప్రభుత్వం ఉంది. ఇవాళ లేనిపోయిన ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటాం చాలా పొరపాటు. ప్రజలు చైతన్యవంతులు. 2,85,000తో గెలిచాడు చిన్ని గారు. 2,85,000 పట్టును కొడితే మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నేను రాజకీయాలే మాట్లాడినని చెప్పిన పెద్ద మనిషివి నువ్వు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ ఇంకా నువ్వు అమలు చేస్తా ఉన్నావు. ఏం పీకలేరు, నువ్వు పీకలేవు, నీ నాయకుడు కూడా ఏం పీకలేడు మమ్మల్ని. ఎన్నికల సమయం నుంచి వస్తున్నాయి నాని మీద ఆరోపణ అని సంబంధిత ఏజెన్సీలు ఎవరు ఎందుకు మీరు ఆరోపిస్తున్నారు తప్పించి సంబంధిత ఏజెన్సీ బ్యాంకులు కావచ్చు, శాఖలు కావచ్చు, ఎవరు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు దీని మీద విచారణ జరుగుతుంది, వేగవంతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్ మీద కేసులు ఎప్పుడైనాయి ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు ఎందుకు సమయం తీసుకుంటున్నారు అన్నది మేము ప్రశ్నించకూడదు. దీన్ని స్పీడ్గా విచారణ చేయాలి, అవసరమైతే ఈడీ సిబిఐ జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఎవరైనా మీకు ఫిర్యాదు చేశారా? ఒకవేళ చేస్తే లేబర్ డిపార్ట్మెంట్ మీ స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. ఏమంటే నేను ఆఫీసులో కూర్చున్నప్పుడే 100 సార్లు వచ్చి ఆఫీస్ ముందు ధర్నా చేశారండి. వాళ్ళు ధర్నా చేస్తుంటే నన్ను పిలిచేవాడు. నేను మహాభయస్తుడు అయిందండి. అసలు ఇంకో మాట చెప్పాలంటే కొన్ని మేము మా విఘ్నత అడ్డొస్తుంది.
మా సంస్కారం అడ్డొస్తుంది, కొన్ని మాటలు చెప్పకూడదు. ఓవర్సీస్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లైవ్కాల దగ్గరికి లాస్ట్ వెళ్ళి అడిగారు ఇదే ఇష్యూ అడిగితే వాళ్ళు చెప్పలేదు, సమాధానం చెప్పలేదు. ఇది లాలూ వ్యవహారం కూడా ఇవాళ ఈడీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంది. ఇది నేను చెప్పాను కదా, ఇద్దరు గురువు శిష్యులు. ఆయన గురువు జగన్, ఈయన శిష్యుడు. ఆయన పలుకులే ఈయన పలుకులు. ఆయన పత్రం ఇస్తేనే మాట్లాడుతున్నాడు. ఏంటంటే చిన్ని అగ్రెసివ్గా ఉన్నాడు, చిన్ని బాగా మాట్లాడుతున్నాడు. రేపు మనం అలాంటి పేరున్న వ్యక్తిని మనం టార్గెట్ చేసి డైవర్ట్ అవుద్దని పకటికెళ్ళగా అంటున్నారు. ఇది జరగని పని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వాళ్ళను మెప్పిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. అంటే మెప్పిస్తేనే ఒప్పించగలిగే శక్తి వస్తుంది. ఇవాళ విజయవాడ పార్లమెంట్లో అద్భుతమైన పరిశ్రమలు 2 రాబోతున్నాయి, పేర్లు చెప్పను. వేలాది మందికి ఉపాధి కలగబోతూ ఉన్నది. ముఖ్యంగా నేను ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిగా, నా పక్కన ఉన్న వ్యక్తిగా ఇవాళ మా బిడ్డలకి చిన్ని గారి వల్ల ఉపయోగం జరగబోతూ ఉన్నది. అది మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. త్వరలో ఆయన నోటితో చెప్తే బాగుంటుంది. అసలు ఇప్పుడు నాని గారు కేసీఆర్ చిన్ని గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన గురించే మాట్లాడుతున్నారు, మిగతా నాయకుల గురించి కానీ మిగతా నేతల గురించి కానీ. మాడు బాగలు కొట్టింది చిన్నే కదా ఆయనది. ఆయన మీద కదా 2,85,000తో గెలిస్తే అవమాన భారం తట్టుకోలేకపోతున్నాడు స్వామి. అవమాన భారం తట్టుకోలేక అసూయతో, ఆక్రోశంతో, ఉక్రోశంతో ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడో ఏమో నాకైతే తెలియదు. ఇక ఏదో ఒక రకంగా గ్యాస్ రిలీజ్ చేయాలి. ఆ రకంగా ఇవాళ రోజుకొక ట్విట్టర్, నీ దమ్ముంటే ట్విట్టర్ ఎందుకయ్యా, నువ్వు ప్రెస్ పెట్టు, రా ప్రజల్లోకి రా, ప్రెస్ ముందుకు రా. ఇంట్లో కూర్చొని పొద్దున్నే లేచి సెల్ ఫోన్ పట్టుకొని ఒకటి పెట్టగానే అది ఎంతోమంది చూస్తారు, ఏదో అనుకుంటారు. ఏమనుకోరు, నిన్ను అసలు తీసేసిన తాటికై నువ్వు. ఓకే ఓకే సార్.